ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏంటంటే పరిశుద్ధతకు 7 మెట్లు. పరిశుద్ధతకు 7 మెట్లు అంటే మనం పరిశుద్ధంగా ఉన్నాము అని రుజువు చేసుకోవడానికి మనలో ఉండాల్సిన 7 లక్షణాలు ఏంటనేది మనం చూడబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమయం దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనందరినీ కూడా ఆయన కృపతో నింపి ఆయన మనందరితో మాట్లాడి మహిమ పొందును గాక. ఆమేన్. హల్లెలూయా. లేవికాండం 11వ అధ్యాయం 45వ వచనం. లేవికాండం 11వ అధ్యాయం 45వ వచనం. నేను నీకు దేవుడనయుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను రప్పించిన యెహోవాను నేనే. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఇది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆకాంక్ష. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులు కావలెను అని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పెట్టారా, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన యొక్క హృదయ వాంఛ, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క తృష్ణ, ఆయన యొక్క ఆకాంక్ష ఏంటంటే ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా పరిశుద్ధులమై ఉండాలా. హల్లెలూయా అన్నది దేవుని యొక్క ఆశ. అదే అంటున్నాడు ఆయన, నేను మిమ్మలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడను, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులైండుడి, పరిశుద్ధులు కావలేను. హల్లెలూయా. సో కాబట్టి ఈ దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని కోరికను, దేవుని ఆశను మనము తీర్చాలి అంటే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఏ 7 అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొట్టమొదటిది ఒకటి ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి. ఫస్ట్ మనలో ఉండాల్సినటువంటి మొదటి మెట్టు దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నమ్మాలి. మరి ఇప్పుడు మనమంతా దేవుణ్ణి నమ్మలేదా అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మామా నమ్మలేదా? అందరూ నమ్మాము. ఎలా నమ్మాం? హల్లెలూయా. మనందరం దేవుని నమ్మిన వాళ్ళమే. కానీ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2:19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే, ఈ ప్రపంచాన్ని తయారు చేసిన దేవుడు ఒక్కడే.
ఈ ప్రపంచాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే, అలాగు నమ్ముట మంచిదే. అలా ఈ ప్రపంచంలో చాలా మంది నమ్ముతున్నారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు కూడా, చెప్పండి, ఇక్కడ కూర్చొని వాళ్ళు కూడా నమ్ముచున్నారు. యేసు ప్రభు, అమ్మో ఆయన గొప్ప దేవుడయ్యా, ఆయన మహానుభావుడయ్యా, అమ్మో ఆయన దేవుడయ్యా. అనేకులు ఇక్కడ కూర్చొని వాళ్ళు, అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా నమ్ముచున్నారు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిదే. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు నమ్ముచున్నావు, దేవుణ్ణి నమ్ముచున్నావు, ఓకే, మంచిది, నమ్ముట మంచిది, నమ్ముట మంచిది. కానీ నువ్వు జస్ట్ నమ్ముతున్నావు అంతే, నువ్వు జస్ట్ నమ్ముతున్నావు. కానీ దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. అమ్మో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, దయచేసి నన్ను ఆ భయంకరమైన నరకములకి మాత్రం పంపివాక భయపడుతున్నాయి దెయ్యాలు. కానీ ఈ యొక్క వాక్య అర్థం ఏంటంటే, దేవుడు ఒక్కడే, నువ్వు నమ్ముచున్నావు మంచిదే, అలా నమ్ముట మంచిదే. కానీ దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. అంటే నీకంటే ఎక్కువగా దెయ్యాలే నమ్ముతున్నాయి దేవుణ్ణి. నీవు దెయ్యములుగా మాదిరిగా కూడా నమ్మటం లేదని చెప్తుంది వాక్యం. నమ్ముతున్నావు, అదే కదా. చాలా మంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారు. అమ్మో యేసు ప్రభు, అమ్మో ఆయన గొప్ప దేవుడు, అమ్మ అర్థం గల దేవుడయ్యా, ఆయన అద్భుతాలు చేసే దేవుడయ్యా చెప్తారు చాలా మంది. కానీ నువ్వు నమ్మావు, కానీ నువ్వు వణుకుటలేదే, నువ్వు భయపడడం లేదే. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆయనకు మనం ఏం చేయాలా? హల్లెలూయా. భయపడాలా. ఎలాంటి భయం అంటే, ఎలాంటి భయం? భయపడటం అంటే అమ్మో దేవుడు ఉన్నాడు అని భయపడమంటలే. అక్కడ దేవుని అందరి భయం అంట జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలం. దేవుడంటే భయపడేవాడు జ్ఞానం కలిగిన వాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి తర్వాత కంటిన్యూ చేయమ్మా. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుచున్నావా? మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తను క్రియలు వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. అంటే అర్థమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. అంటే అబ్రహాము ఏదో నేను కూడా నమ్ముకున్నా అన్నట్టుగా కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడు అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నమ్మాడు అంటే, నీతిమంతుడుగా తీర్చబడినందుగా. హల్లెలూయా. ఎలా అంటే క్రియలు వలన. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు కోరినప్పుడు ఇస్సాకుని బలిగా అర్పించాడు అని చెప్తాం బైబిల్. అర్పించాడా? ఇస్సాకుని అబ్రహాము బలిగా అర్పించాడా? సహజంగా అర్పించాడా? అర్పించల, బలిగా అర్పించల. కానీ
అతడు హృదయములో అర్పించేశాడు. హల్లెలూయా. అతడు నిశ్చయించుకున్నాడు అర్పించడానికి, ఆ క్షణమే అర్పించేశాడు అని చెప్తున్నాడు దేవుడు. క్రియలు మూలముగా, ఎలాగంట? క్రియలు మూలముగా విశ్వాసము వలన అబ్రహాము దేవుణ్ణి నమ్మి, హల్లెలూయా, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి నిశ్చయించుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మడం అంటే ఏదో నేను కూడా దేవుడిని నమ్ముకున్నా, ఈరోజు ఆదివారం కదా, ఊరికి అటు పోయి కనబడేసి వస్తే సరిపోద్ది, కాసేపు చర్చిలో కూర్చొని వస్తే సరిపోద్ది, దేవునికి మహిమ కలుగునగా. ఇది కాదు, ఇది కాదు. విశ్వాసం, నమ్మకం ముడిపడి ఉంటాయి. ఈ రెండు, నమ్మకమే విశ్వాసము, విశ్వాసమే నమ్మకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి నమ్మడం అంటే, దేవుణ్ణి నమ్మడం అంటే ఆషామాష విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా నమ్మాలంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. ఏదో దేవుణ్ణి నమ్మాను అన్నట్టుగా ఉంటే మరలా మనపాటికి మనం ఉంటే కుదరదు. అందుకే అంటాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, మంచిది, కానీ దెయ్యములు నీకంటే మేలు అని చెప్తున్నాడు. ఏదంట? అది నమ్మడమే కాదు, నమ్మి వణుకుచున్నాయి, భయపడుతున్నాయి. అమ్మో దేవుడు, అమ్మో దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నమ్మకం, నమ్ముట, నమ్మడం మొదటి మెట్టు. ఫస్ట్ నమ్మాలి. ఫస్ట్ ఏం చేయాలా? నమ్మాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. రెండోది, నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? పెద్దగా చెప్పండి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? పెద్దగా చెప్పండి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? మీరు దీంట్లో కనపడరు కదా, మీరు ఎందుకు సిగ్గుపడేది నాకు అర్థం కావట్లేదు. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పున అది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసం తీసుకుంటారు. సో నెక్స్ట్ రెండో మెట్టు బాప్తిసం. రెండో మెట్టు ఏంది? బాప్తిస్మం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం సాధారణమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాప్తిస్మం 3 రకాలు. బాప్తిస్మం 3 రకాలు. మొదటి రకం ఏంది? నీటి బాప్తిస్మం. రెండోది చెప్పండి గమగా. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం. మూడోది అగ్ని బాప్తిస్మం. హల్లెలూయా. బాప్తిస్మం 3 రకాలు. ఈ 3 రకాల బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళే పరిపూర్ణంగా బాప్తిస్మం పొందినట్టు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11.
మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా. నేనైతే మీకు ఎలా ఇస్తున్నాను? నీళ్లతో ఇస్తున్నా, నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నా. ఇది లాస్ట్ కాదు. హల్లెలూయా. ఇంకా 2 బాప్తిస్మాలు పొందాలి మీరు అంటున్నాడు. అది ఎవరు ఇస్తారంటే, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు. నా వెనకాలంటే హల్లెలూయా యేసు ప్రభువు. ఇప్పుడు ఈ యోహాను మామూలుగా బాప్తిస్మాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నేలల్లో నుంచి వచ్చాడా, గట్టి మీద నుంచి వచ్చాడా? ఎట్టొచ్చాడు? యేసు ప్రభు నేలల్లో నుంచి వచ్చాడా, గట్టి మీద నుంచి వచ్చాడా? గట్టు మీద నుంచి నడుచుకుంటా వస్తున్నాడు. అంటే ఇప్పుడు యోహాను ఎలా ఉన్నాడు? ఈ నేలల్లో ఉన్నాడు, యేసయ్య వైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడు? నా వెనక వచ్చేవాడు అంటున్నాడు. వెనక వచ్చేవాడు అంటే ఆడ నుంచి రావాలా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం ఏంటంటే, నా వెనుక అంటే నా తర్వాత పుట్టినవాడని అర్థం. హల్లెలూయా. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భములోకి వచ్చినప్పుడు యోహాను ఆల్రెడీ ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఎక్కడున్నాడు? ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు యోహాను. సో యోహాను యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వాడు ఈ లోకంలో. హల్లెలూయా. కానీ యేసు ప్రభు కంటే ముందు వాడైతే కాదు. యోహానే కాదు, ఏలియా కాదు, యోనా కాదు, మోషే కూడా యేసు ప్రభు కంటే ముందు వాళ్ళు కాదు. కానీ మనుష్య రూపున యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు యోహాను తర్వాత వచ్చినవాడు కాబట్టి యోహాను అంటాడు, నా వెనక వచ్చువాడు హల్లెలూయా నాకంటే గొప్పవాడు, అతని సొప్పులను మోయుటకైనను నేను పాత్రుని కాదు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ బాప్తిస్మం అనేది 2వ మెట్టు. అయితే ఒక బాప్తిస్మం పొందితే సరిపోదు, 3 బాప్తిస్మాలు పొందాల. హల్లెలూయా. ఒక బాప్తిస్మం పొందితే సరిపోదు, 3 బాప్తిస్మాలు ఖచ్చితంగా పూర్తిగా పొందాలా. అప్పుడు పరిశుద్ధత 2వ మెట్లు మనము ఎక్కినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, మనము ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలంట? ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 16:16 చదవండి ఒకసారి. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. హల్లెలూయా. ఇది మనం ఆల్రెడీ నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వాళ్ళు ఏం చేస్తారంట? రక్షించబడతారు. అయితే జస్ట్ ఒక బాప్తిస్మానికి సరిపెట్టుకుంటే కాదు, నేను నేలల్లో బాప్తిస్మం పొందేశాను, ఈ బాప్తిస్మం నాకు సరిపోద్ది అనుకుంటే కాదు.
పరిశుద్ధతలో రెండో మెట్టు మనం ఎక్కాలి అంటే 3 బాప్తిస్మాలు మనం పొందాలా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 3 బాప్తిసాలు అంటే 3 సార్లు పొందాలని కాదు. దేవునికి మహిమ కలుగునుగా. చిన్నప్పుడు ఒక బాప్తిసం, పెద్దప్పుడు ఒక బాప్తిసం, ఏం చచ్చిపోయే ముందు ఇంకొక బాప్తిసం, ఇది కాదు లెక్క. దేవునికి మహిమ కలుగునుగా. 3 బాప్తిస్మాలు అంటే నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 బాప్తిస్మాలు ఎవరైతే పొందుతారో వాళ్ళు రెండో మెట్టు ఎక్కారు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మాం, బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం అంటే సరిపోదు. 3వది కన్నీళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన అంట? కన్నీళ్ళ ప్రార్థన. కన్నీళ్ళ ప్రార్థన చాలా అవసరం. ఈరోజు నిజంగా కన్నీళ్ళ ప్రార్థన కనబడమే కరువైపోయింది. కన్నీళ్ళ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అసలు ప్రార్థన చేస్తేనే ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కన్నీళ్ళ ప్రార్థన, ఏడ్చి 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 ప్రార్థన చేయగలిగే కన్నీళ్ళ ప్రార్థన ఈరోజు ప్రపంచంలోనే కరువైంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్ళ ప్రార్థన. ఎవరు ఎక్కువగా కన్నీళ్లతో ప్రార్థన చేయగలరు? ఎక్కువగా ఎవరు కన్యలతో ప్రార్థన చేయగలరు? దేవుణ్ణి నిజంగా నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు నిజంగా దేవుని కన్నీళ్ళ ప్రార్థన. కన్నీళ్ళ ప్రార్థనకున్న విలువ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా ఒక 10 నిమిషాల పాటు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి. ఇప్పుడు ఒక సంఘములో ఎవరు బాగా ఏడ్చి ప్రార్థించగలరు? స్త్రీలా, పురుషులా? బాగా ఏడ్చి ప్రార్థించేది ఎవరు? స్త్రీలా, పురుషులా? హలో, హల్లెలూయా. ఎవరు బాగా ఏడ్చి ప్రార్థన చేయగలరు? బాగా ఏడవగలిగేది ఎవరు ఎప్పుడైనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన కూడా ఒక చిన్న డిస్కషన్. ఎక్కడో ఒక మరణం, ఒక చనిపోయినటువంటి చోట ఉంటే వచ్చిన ప్రతి స్త్రీలు పెద్దగా అరిచి ఆడుస్తున్నారు. కన్న బిడ్డలు కూడా పురుషులు కన్నీళ్లు కారవట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. అప్పుడు ఒక బ్రదర్, ఒక అన్న నాతో అంటూ, మగోళ్ళు అసలు ఏడిచేటట్టే లేదా అన్నాడు. ఏంది? మగోళ్ళు అసలు ఏడ్చేటట్టే లేదా? ఆడవాళ్ళు ఆడవలసిందే ఎక్కడైనా అన్నట్టుగా మాట్లాడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇద్దరు ఏడవగలరు. కానీ చనిపోయిన చోట మనం గమనిస్తే చనిపోయిన వ్యక్తి చేసిన వాటిని చెబుతూ పెద్ద పెద్దగా రాగాలు తీసి ఆడవగలిగేది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళే వాస్తవం. కానీ మగవాళ్ళకి దుఃఖం అనేది ఉంటది, కానీ వాళ్ళు పైకి ఏడవలేకపోవచ్చు. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా,
కన్నీళ్లు పెట్టి ఏడ్చిన వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది. దావీదు చాలాసార్లు అని చెప్పే మాట తెలుసు, నా కన్నీళ్ళే నాకు ఆహారం అయ్యాయి. నా కన్నీళ్ళు వలన నా పరుపు ఏమైపోయింది, తేలిపోయిందంట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ మనం ఆలోచన చేస్తే, బైబిల్లో రాసిన ప్రతి వాక్యం అది ఎంత నిజమైనదో మనం గమనించాలి. ఊరికేనే రాయించలే దేవుడు. నా కన్నీళ్ళల్లో నా పరుపు తేలిపోయిందంటే దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, అంతగా ఏడ్చాడు. ఆయన చెబుతున్న మాట తెలుసా? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో, బుడ్డి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నీ బుడ్డిలో. దేవునికి మహిమ కలుగునగా. అంటే దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టి మనం ప్రార్థన చేస్తే ఒక్క బొట్టు కన్నీరు కూడా వేస్ట్ అవ్వదు అని వాక్యం చదివిస్తావు. ఆయన మన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన బుద్ధిలో పట్టి పెట్టున్నాడంట. ఆయన బుద్ధిలో పట్టి పెట్టున్నాడు. ప్రతి కన్నీటి బొట్టిని ఆయన నిల్వ చేస్తున్నాడు, స్టోరేజ్. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కన్నీళ్లు మనం కార్చే కన్నీళ్ళు ఎక్కడ కార్చే కన్నీళ్ళు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో కన్నీరు కారవడం వదిలేసి, ఏనందా, దేవుని సన్నిధిలో కన్నీరు కారవడం వదిలేసి ఎవరెవరో దగ్గర కన్నీరు కారుస్తా ఉన్నారు. ఎవరెవరో దగ్గర కన్నీళ్ళు కారుస్తా ఉంటారు. ఒక అత్త ఆ కొడుకు కోణాలు చేసే శాస్త్రాల్ని ఎవరు చెప్పి ఆడిస్తూ ఉంటది. నా కోడలు ఎడ చేస్తున్నామ్మా, నా కొడుకు ఎడ చేస్తున్నా ఆడిస్తా ఉంటది. పాపం ఏడిచింది, ఇంకొక ఇంటికి పోయి ఏడ్చింది. పాపం ఇంకొక ఇంటికి పోయి ఆడుస్తుంటది. ఆ సంగతి ఏమి తెలియదు. వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కోడలు వాళ్ళ అత్త చేసే శాస్త్రాల గురించి ఇంకొకరితో చెప్పుకొని ఏం చేస్తుంటది, ఆడుస్తా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, ఎవరెవరో దగ్గరకు ఏడిస్తే మనకు ఫలితము ఉండదు. ఎవరో నీ బాధని తీర్చలేరు, నీవు నా సన్నిధిలో ఏడువు. హల్లెలూయా, నా దగ్గర ఏడు. నీ బాధ ఏమైపోద్ది, నివారణ అయిపోద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఆరోడం మానేసి, దేవుని దగ్గర ఆరోడం వదిలేసి, ఎవరెవరో దగ్గర పోయి, బాధలు తీర్చలేని వారి దగ్గర పోయి కన్నీళ్లు పెట్టుకుని ఏడిచి ఆ కన్నీరు దుడుచుకుంటూ, ఈరోజు చాలా మంది మనుషులు
ఏమ్మా అట్లున్నావా అని అంటే చాలు, వాళ్ళని ఊపేసినట్టు రాలిపోతాయి అంతే కన్నీళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక చెట్టు కొమ్మని ఏ విధంగా ఊపితే ఆ చెట్టుకున్న పళ్ళు రాలుతాయో, హల్లెలూయా, అట్లాగా వాళ్ళు ఇక మన భాషలో చెప్పుకోవాలంటే వల 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 ఏడిసి వాళ్ళ బాధలను, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని ఎవరెవరికో చెప్పుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎక్కడెక్కడో కన్నీళ్లు గారిస్తే అవి నిలవుండవు, అవి దాచిపెట్టబడవు. దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి పొట్టు బుద్ధిలో దాచిపెట్టున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకు 2 మెట్లు ఎక్కినటువంటి పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నటువంటి దేవుని బిడ్డలకు ఈ 3వ మెట్టు అయిన కన్నీటి ప్రార్థన చాలా అవసరం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవించెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి. హల్లెలూయా. వింటారా? ఈ సన్నివేశం, ఈ సందర్భం మనకి తెలుసు. హిజ్కియాకి తన యొక్క సమయం అయిపోయిందని, నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు సగం పెట్టుకోమని చెప్పి యెషయా ప్రవక్త పోయి చెప్తాడు. ఎవరు చెప్పమంటే? దేవుడు చెప్పమండి. వెళ్ళి చెప్తాడు. చెప్పగానే హిజ్కియా ప్రవక్త గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, యెహోవా, నేను ఎలా ఉన్నానో, నేను ఏ రకంగా జీవించానో, నా యథార్థత ఏంటో, నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు అయ్యా, తెలుసు కదా అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు, ఆయన కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. విత్ ఇన్ సెకండ్స్ అంతే. అట్లా వచ్చి చెప్పాడు. యెషయా ప్రవక్త పోతా ఉన్నాడు. వెంటనే దేవుని వాక్కు మళ్ళా యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన చచ్చిపోతున్నాడని చెప్పమన్నాడు. ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేశాడో ఇమ్మీడియట్లీ మళ్ళా, హల్లెలూయా, దేవుడు దాన్ని వెనక్కి తిప్పాడంతే. ఆయన ఏడిచి ప్రార్థన చేయగానే దేవుని కనికిరం ఆయన మీద దిగొచ్చి యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెషయా, నీవు మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు కన్నీళ్లు విడిచుట నేను చూశాను. కాబట్టి ఇంకా 15 సంవత్సరాల ఆయుస్సు అతనికి ఇస్తున్నానని చెప్పు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ఎంత పవర్ఫుల్ కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఎంత పవర్ఫుల్ మీరు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి కన్నీటి ప్రార్థన చాలా అవసరమైంది. కన్నీటి ప్రార్థన పరిశుద్ధతకు 3వ మెట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం.
యోహాను సువార్త 11:35 కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో శూరుడని చెప్పుకునేవి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని సావకుండా చేయలేడా అని చెప్పిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తన జీవితం యేసు ప్రభు మనిషి అవతారంలో ఉన్నప్పుడు ఆయన మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో 2-3 సార్లు ఆయన తన కన్నీళ్లు విడిచినట్లుగా చూడొచ్చు. ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు జరిగిన సందర్భమే. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అందరూ బాధపడతా ఉన్నారు. యేసు ప్రభు కొంచెం లేటుగా వచ్చాడు అక్కడికి. లాజర్ని సమాధిలో పెట్టేసి కూడా 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే మార్తా మరియలు ఏడుస్తూ, ఏడునుంటే నా సహోదరుడు చచ్చిపోయిండేవాడు కాదు, బ్రతుకుండేవాడు, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడంట. ఆయన కన్నీళ్లు ఎందుకు విడిచాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అయ్యో, నన్ను ఈ ప్రజలు ఇంకా గుర్తించలేకపోతున్నారే ప్రభువా, వీరు కన్నులు తెరువునైనా అన్నట్టుగా ఆయన మనుష్య రీతినే ప్రార్థన చేస్తున్నాడు లోపల. హల్లెలూయా. ఎందుకంటే లాజరు మరలా లేస్తాడని యేసు ప్రభుకి తెలుసు. అయితే కన్నీళ్ళు ఎందుకు విడవలసి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న కొంతమంది అనుకుంటున్నారు, ఈయన లాజర్ని ఎంతగా ప్రేమించాడు చూడండి, లాజర్ చచ్చిపోతే యాడిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణిస్తే వాస్తవానికి ఎవరు ఏడవగలరు? ఎవరికి హృదయంలో బాధ కలుగుతుంది? ఆ వ్యక్తిని ప్రేమించేవారికి, ఆ వ్యక్తిని అభిమానించేవారికి కదా. ఒక వ్యక్తి మరణ వార్త వినగానే కొంతసేపు మనం స్ట్రక్ అయిపోయామంటే ఆ వ్యక్తిని మనం అంతగా అభిమానిస్తున్నామని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి మరణ వార్త వినగానే అవునా ఎప్పుడు అంట అన్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చనిపోకపోయినా ఒకటే అని మనసులో ఉంటది. ఉంటేనే ఆ వ్యక్తి చనిపోయాడు అవునా అన్నట్టుగా ఎగతాళిగా సాధారణంగా మాట్లాడు. ఒక వ్యక్తి మరణ వార్త వినగానే అవునా అన్న ఫీలింగ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ కూడా మనలో ఉంటాయి, లోపల ఉంటాయి. అవి ఎలా బయటికి రావాలో అలా వస్తూ ఉంటాయి ఫీలింగ్స్. వీటిని ఏమంటారు? ఫీలింగ్స్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, వీళ్ళు అనుకున్నారు లాజరు చచ్చిపోయాడు నేను ఆడుతున్నాడు. గుడ్డివాని కన్నులు తెరిచిన ఆయన ఈ లాజర్ని బ్రతికించి ఉండలేడా? పాపం బతికించి ఉండుండొచ్చు, కానీ ఆ సమయానికి ఆయనడా లేడు అన్నట్టు మాట్లాడుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఆ సందర్భంలో దేవుడు కన్నీళ్లు గార్చాడు, యేసు ప్రభు కన్నీళ్లు గార్చాడు. మరొక సందర్భానికి మనం వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక చోట యేసు ప్రభు ఎక్కడ కన్నీళ్లు గార్చాడు తెలుసా?
అయ్యో 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 బెత్సయిదా, అయ్యో. కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లుగా నేను నిన్ను కాపాడుతాను, నా రెక్కల కిందకి రండి రండి. ఆ పట్టణాల గురించి ఏడ్చాడు, కన్నీళ్ళు గార్చాడు. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్ని సమయాల్లో కన్నీళ్లు కార్చాడు ఈ లోకంలో. ఆయన కన్నీళ్ళు నిజంగా చూడండి, ఆయన మనుష్య రీతినే ఆయన నంబర్ 1 దేవుణ్ణి నమ్మాడు. నంబర్ 2 చెప్పండి, రెండో మెట్టేంది, బాప్తిస్మం తీసుకున్నాడు. మూడోది కన్నీళ్లు కార్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అనేక సందర్భాల్లో కన్నీళ్లు కార్చినట్లుగా మనం చూడొచ్చు. ఇక చాలా మంది భక్తులు కన్నీళ్లు కన్నీళ్లు కార్చి ప్రార్థించినట్లుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. సో నాలుగో మెట్టు శ్రమలతో కూడిన అగ్ని పరీక్ష. నాలుగోది ఏంటంట, శ్రమలతో కూడిన అగ్ని పరీక్ష. దీన్నే మరొక రకంగా శోధన అని మనం పిలవచ్చు. చూద్దాం, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి 14వ వచనం దాకా చదువు. 1 పేతురు 4:12 నుంచి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక ఈవెంత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ప్రియులారా, మీకు శ్రమ కలిగినప్పుడు, శోధన, అగ్ని పరీక్ష వంటి శ్రమ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీకు కలిగితే ఏదో ఒక వింత సంభవించిందని మీరు ఆశ్చర్యపడబాకండి, భయపడబాకండి. ఆ శ్రమను సంతోషంగా స్వీకరించండి. క్రీస్తు శ్రమలో పాలువారైనట్టుగా. ఎప్పుడది ఎప్పుడు శ్రమ కలిగితే, ఎప్పుడు శ్రమ కలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ 3 మెట్ల మీద స్థిరంగా నిలబడినప్పుడు, దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొంది కన్నీళ్లు కార్చేటువంటి అనుభవంలోకి మనం వచ్చి ఈ 3 మెట్ల మీద స్థిరంగా ఉన్నప్పుడు శ్రమ కలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుణ్ణి నమ్మకుండా బాప్తిసం పొందడం అంటే ఏదో నామమాత్రంగా పొందేసి మాకు చిన్న శ్రమలు రావటం లేదు, ఏం మా గుడికి రావట్లేదు, మాకు శ్రమలు వస్తున్నాయి, మాకు వచ్చి రావటం లేదు, మాకు పట్ల ఏది పట్టలేదు, ఏం పట్టలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. చొక్కాయ ప్యాంట మాకు పట్ల దేవుడు మాకు వచ్చి రాలా, మాకు కలిసి రాలా. హల్లెలూయా, మాకు కలిసి రాలా, వచ్చి రాలా, ఏదేదో కారణాలు చెప్తా ఉంటాం.
నిజంగా దేవుణ్ణి నమ్మి బాప్తిస్మం పొంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోది కన్నీళ్ళ ప్రార్థన మనం చేస్తున్న వారమైతే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుగోది అగ్ని వంటి శ్రమను సంతోషంగా భరించే వారంగా మనం ఖచ్చితంగా నిలబడగలుగుతాము. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. మరొక చోట రాయబడిన మాట, బంగారు అంట, ఏది బంగారు, అది అగ్నిలో కాల్చబడి, అగ్నిలో ఏం చేయబడి కాల్చబడి, ఆ తర్వాత అది ఒక వస్తువుగా మారిన తర్వాత అది చాలా అందంగా తయారవుతుందంట. హల్లెలూయా. అది అందంగా కనబడాలి, తయారవ్వాలంటే అగ్నిలో ఏం చేయాలా? ఓర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ఇది ఒక ఉదాహరణగా చెప్పాడు దేవుడు. సో అంటే మనల్ని సువర్ణముతో పోల్చాడు, బంగారంతో పోల్చాడు. మనము కూడా అగ్నిలో ఆ భయంకరమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నిలబడగలిగితే, స్థిరంగా నిలబడగలిగితే, ఆ తర్వాత మనకు వచ్చే ఆ పరిశుద్ధత, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, మనకెంతో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుగో మెట్టు ఏంటంటే ఇది అగ్ని వంటి శ్రమలు, శోధనలు మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా, ఓర్చుకోవాలా, ఓర్చుకోవాలా. ఎప్పుడది 3 మెట్ల మీద స్థిరంగా నిలబడ్డ తర్వాత వచ్చేటి వాటి గురించి చెప్తున్నాను నేను. మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తా, మన ఇష్ట ప్రకారం మనం ఉంటా, మన ఇష్ట ప్రకారం మనం ప్రవర్తిస్తా. ఎవరన్నా ఏదన్నా అంటే నా మీద నిందలేస్తున్నారు, నా మీద ఈ మాటలు పలుకుతున్నారు, నన్ను ఇట్లా అంటున్నారు, మనం అలా చేస్తున్నాం కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. అది ఎదుర్కొనే పరీక్ష కాదు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకములో మనం నిజంగా దేవుని కొరకు నిలబడి ఈ మొదటి 3 మెట్ల మీద మనం స్థిరంగా ఉండి, ఈ 4వ మెట్టు అయినటువంటి అగ్ని శ్రమల వంటి శోధనలు వచ్చినప్పుడు నిలబడాలి అంటే, నిలబడగలుగుతున్నాము అంటే ఈ 3 మెట్ల మీద ఉన్నామని అర్థం. మన ఇష్ట ప్రకారం మనం ఏదేదో చేసి, ఇష్ట ప్రకారం ప్రవర్తించి, ఇష్ట ప్రకారం మనం చేసి నాకు ఇబ్బంది కలుగుతుంది, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇది తప్పు. ఇది మనకు అసలు సూటే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ మెట్టు, 5వ మెట్టు చూడండి, ఏది కాసేపు అది అర్థం కాదన్నా. 5వ మెట్టు ఆభరణములు తీసివేయటంట. 5వ మెట్టు ఏంది? 5వ మెట్టు ఏంది? ఆభరణములు తీసివేయుట. హల్లెలూయా, హల్లెలూయా. ఆభరణములు తీసివేయటంటే అలంకరణ. ఏందంట? అలంకరణ. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. అలంకరణ. చూద్దాం, ఆభరణములు తీసివేయట. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, ఎలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక
చాలు. హల్లెలూయా. అది 4వ వచనం కదా. ఆ 3 చాలు. ఆభరణములు ఏదమ్మా చదువు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. జడలు అల్లుకొనుట అంటే జడ వేసుకోకూడదా? అదే కదా మనకు వచ్చే డౌట్. జడ వేసుకోకూడదా? దేవునికి మహిమ కలుగునుగా. జడ వేసుకోవచ్చు. జడ వేసుకోవాలా, చక్కగా జడ వేసుకోవాలా. హల్లెలూయా. అంతేగాని పాము జడ, కప్ప జడ, ఇంకా నల్లికి జడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, మీకు తెలియదా పాము జడ ఎట్టుంటుంది ముందర? మీరు గమనించారు లేదు? దేవునికి స్తోత్రం. మనకి ఎవరికి కూడా హల్లెలూయా ఎట్టుంటది? పాము జడ అంట. మళ్ళీ ఏడెట్టే కాదు, వెనకాల కూడా పాక మొత్తం కప్ప జడ అంట. కప్ప జడ, ఇంకా రకరకాల ఇలాంటివి అల్లుకోవద్దు అంటున్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నిజంగా దేవుడు బంగారు ఎందుకు ఇచ్చాడు? ఇచ్చాడు దేవుడు. బంగారు సృష్టించింది ఎవరు? ఎవరు బంగారు బంగారుని భూమిలో పెట్టింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడే కాదు, బంగారు ఎప్పుడు ఉంది? వాళ్ళ ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్నవి ఒలుచుకోమని చెప్పి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒక ఆయన చైన్ వేస్తాడు, దాన్ని చూడాలని బత్తాసులు 2 తీసేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బత్తాసులు 2 తీసేసి ఆ చైను బయటికి కనబడే విధంగా, బ్రాస్లైట్ బయటికి కనబడే విధంగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే కనబడకుండా వేసుకోవచ్చా? కనబడకుండా వేసుకో ప్రయోజనం ఏముంది? అదే కదా మన డౌట్లు. మనం వేసుకుంటే నలగరికి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పడానికి గల కారణం దేవుడు ఏం చెప్తున్నాడంటే, జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు వేసుకున్నట్టు, ఇది వెలుపటి అలంకారం అంట. ఏ అలంకారం? వెలుపటి అలంకారం. వెలుపటి అలంకారం ఇది లోకానుసారమైన అలంకారం. ఈ అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు స్వయంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి ఘనత కలుగునుగా. చూడండి, సహజంగా ఇప్పుడు లోకంలో చాలా భయంకరమైన అరాచకాలు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12:45 గంటలకు బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమె మెడ తెగిపోయిందంట. ఎందుకు? దండ బెరుక్కొని పోవడం అవసరమా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. బిడ్డలారా చూడండి, మిట్ట మధ్యాహ్నం
బస్ స్టాండ్ లో ఒక మెడ దిగిపోయింది అంటే ఆమె మెడలో ఉన్న చైన్ దొంగలు ఏం చేశారు, పెరుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. రాత్రి 9 గంటలప్పుడు భయంకరమైనటువంటి సంఘటన. ఫలానా చోట మానభంగం జరిగింది. ఎందుకు అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఎందుకు దేవుడికి వద్దు అన్నాడు అంటే, ఎందుకు వద్దు అన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఏసుకోవడం తప్పు లేదు, కానీ ఏసుకునే విధానంలోనే పొరపాటు ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్త్రీ నడిచి వెళ్తుంది అంటే ఎవ్వరికి ఆమె నడిచి వెళ్తున్నట్లుగా తెలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. గల్ 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 అనే సౌండ్ వినపడకూడదు. ఏంది, వాస్తవమా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. దారిని నడవాలంటే భయం కదా, దారిని నడవాలంటే భయం, కానీ మనం నడుస్తలేదు అందరూ చూడాలా. దారిని నడవాలంటే భయం మనకు. పోయేమో నేను ఒక్కదాన్నే బాగాలేను అని చెప్తారు కొంతమంది, కానీ ఆమె వెళ్ళేది అందరూ చూడాలా. అందరూ చూసినప్పుడే ప్రమాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. అందుకే దేవుడు ఇవి వద్దు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట? ఆభరణములు తీసివేయుట. ఆభరణాలు అంటే ఈ లోక అలంకారానికి సంబంధించినటువంటి ఆభరణాలు తీసేసుకోవాలా. ఏ మెట్టిది? 5వ మెట్టు. ఏ మెట్టు? 5వ మెట్టు. 6వ మెట్టు ఆభరణాలు ధరించుకునుట. హల్లెలూయా. 5వ మెట్టేమో ఆభరణాలు తీసివేయుట, 6వ మెట్టు ధరించుకునుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ మెట్టు ఎవరికి నచ్చదు సహజంగా, ఊరికే, కానీ 6వ మెట్టు సూపర్. చూద్దాం. ఆభరణములు ధరించుకునుట. కీర్తన 29, 2వ వచనం. 29వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. ఏనంట? ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏంటి ప్రతిష్ఠితమైన ఆభరణములు? మళ్ళీ ఇప్పుడు రండి, పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఇది 6వ మెట్టు. ఇది 6వ మెట్టు. సాధువైనట్టు మృదువైనట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధువు అంటే ఏంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునగా. సాధువు అంటే అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి హృదయముతో కూడిన వ్యక్తి. సాధువైనట్టు మృదువైనట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అలంకారాన్ని మనం అలంకరించుకోవాలంట. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగునగా. చివరగా 7వ మెట్టుని మనం చూద్దాం. 7వ మెట్టు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
వాక్యముతో కడగబడుట, వాక్యముతో కడగబడుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేంతంట? వాక్యముతో కడగబడుట. వాక్యముతో కడగబడాల. దేంతో కడగబడాల? వాక్యముతో. చివరగా వాక్యముతో కడగబడాలి. ఖచ్చితంగా మనందరం కూడా వాక్యంతో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని కొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, సంఘం ఎవరన్నా? సంఘం. సంఘం అంటే మనమే. ఈ సంఘములో పురుషుడు ఏ విధంగా తన భార్యను ప్రేమించాలని దేవుడు చెప్పాడో అదే రీతిగా యేసుక్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేమించాలంటే ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. మరి పరిశుద్ధంగా లేనటువంటి సంఘాన్ని దేవుడంట ఆ సంఘములో మచ్చైనా ముడతైనా కలంకమైన మచ్చరమైన ఉంటే వాటన్నిటిని తీసివేయడానికి వాక్యముతో ఉదక స్నానం. ఏ స్నానం అంట? వాక్యం వినాలి. వాక్యముతో ఉదక స్నానం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నానాలు చాలా రకాలు ఉంటాయి. అంటే సహజంగా మెయిన్ 2 స్నానాలు. ఒకటి శరీర స్నానం, రెండోది తల స్నానం. హల్లెలూయా. శరీర స్నానం ఒకటే అవుతుంది, తల స్నానం శరీరాంతో కూడా ఉంటుంది. సో ఇది అంటే శారీరకంగా పైన కనబడే స్నానం. ఇది దేవునికి మహిమ కలుగునుగా. ఉదక స్నానం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధపరిచే స్నానము. హల్లెలూయా. సంఘము మచ్చైనా మడతైనా కలంకమైనా మరి అలాంటి వ్యక్తికి ఏదైనా సరే ఉన్నప్పుడు దానిని పరిశుద్ధపరచడానికి దేవుడంట తను తానే అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. వాక్యముతో అంటే వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆయన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిలోనికి వచ్చి వారిని పరిశుద్ధపరచడానికి తను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. వాక్యముతో స్నానం చేయాలా? ప్రతి ఒక్కరు వాక్యంతో స్నానం చేయాలి. వాక్యంతో ఎప్పుడు స్నానం చేయబడతామంటే వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు. వాక్యం మనలోనికి వెళ్ళడం. వాక్యం మనలోకి వెళ్తుందా? ఇక్కడ వాక్యం చెప్తుంటే మన పాటికి మనం మాట్లాడుకుంటుంటే, మన పాటికి మనం ఆడుకుంటుంటే, మన పాటికి మనం నిద్రపోతుంటే, మన పాటికి మనం ఎక్కడో ఆలోచన చేస్తుంటే వాక్యం లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. వాక్యం లోపలికి వెళ్ళాలి అంటే ప్రశాంతంగా మనం వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఎవరు వాక్యం వింటారో వారి లోపలికి వాక్యం వెళ్తాది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
వాక్యము లోపలికి వెళ్ళడానికి మార్గం ఏదంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది మార్గం? మన చెవుల లోపల నుంచే వాక్యము లోపలికి, హృదయంలోకి, మెదడులోకి వెళ్ళాలి. వెళ్తేనే మన ఆత్మ శుద్ధి చేయబడుతుంది. అదే వాక్యముతో ఉదక స్నానం. కాబట్టి ఈ చివరి మెట్టు, మనం పరిశుద్ధపరచబడాలి అంటే వాక్యము ద్వారా మనము స్నానం చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. వాక్యముతో స్నానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అక్షరాలన్నింటినీ తీసి తలకు పోసుకోమని కాదు. ఈ చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఆ పుస్తకమును తినమని చెప్పి దేవుడు చెప్తాడు. తినాలా? వాక్యాన్ని ఏం చేయాలా? తినాలా. తినడం అంటే హల్లెలూయా అంగీకరించడమే. అందరికీ చదువుతాం, కానీ మనసు ఆడో పెట్టి చదివితే మన కళ్ళు అయితే అక్షరాలని ఐడెంటిఫై చేస్తాయి. మన కళ్ళు అక్కడ చూడగానే మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నా అక్కడ ఏం రాయబడి ఉంది అన్న సంగతి మనకు అర్థమైపోతా ఉంటది. అర్థం అవడం అంటే జస్ట్ దాన్ని పెద్దగా ఆ సౌండ్తో చదవడానికే ఉపయోగపడుతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చదివిన దాన్ని గ్రహించగలిగితే వాక్యము వెలువడుచున్నప్పుడు వాక్యాన్ని గ్రహించగలగాల, వాక్యాన్ని వినగలగాల, వాక్యాన్ని అంగీకరించాల, వాక్యాన్ని స్వీకరించాల. అప్పుడు వాక్యముతో ఉదక స్నానం చేయబడు. మనం ఇక్కడ వాక్యం వినబడుతూ ఉంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన పాటకు మనం మన పనుల్లో మనం ఉన్నాం అనుకోండి, అది కష్టం. వాక్యం వినబడతా ఉంటే మన ఫోను ఎత్తుకొని మనం వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, వాక్యం వినబడతా ఉంటే మన ఫోను మనం చూసుకుంటా ఉన్నాం అనుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని వినేటప్పుడు దేని గురించి కూడా మనం ఆలోచన చేయకూడదు. నిన్న ఒక దగ్గర ఉన్నాను, ఒక హాస్పిటల్లో నేనున్నాను. అక్కడ కొంచెం వాళ్ళు ఒక వివరణ, అంటే ఒక డైట్ గురించి చెప్పడానికి ఒక డాక్టర్ వస్తున్నాడు. ముందుగా వినబడుతున్న మాట, డైట్ గురించి చెప్పడానికి డాక్టర్ గారు వస్తున్నారు, మీ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టండి అన్నారు. ఏమన్నాడు? మీ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకోండి. ఆ డాక్టర్ గారి ముందర మీ ఫోన్ రింగ్ అయితే ఆయన్ని మనం అవమానపరిచినట్టే కదా అన్నాడు. ఒక్కసారిగా నాకు ఈ లోకంలో ఒక డాక్టర్ గారిని అవమానపరచకూడదని, ఫోను ఆయన ముందర రింగ్ అవ్వకూడదని ఎంత చక్కగా చెప్తున్నారు. హల్లెలూయా. మనం ప్రార్థన మొదలు పెట్టినప్పటి నుంచి దేవుడు మన దగ్గర ఉంటాడని మనకు తెలుసు, ఆయన మనల్ని చూస్తున్నాడని మనకు తెలుసు. కానీ ఎన్నిసార్లు మన ఫోను ఎత్తుకొని మనం బయటికి వెళ్ళిపోతామో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, మన ఫోన్ వైపు మనం చూస్తూ ఉంటాము కదా. ఇది దేవుణ్ణి అంతగా అవమానపరుస్తున్నట్టు మనం, అవునా కదా. లోకానుసారమైన విషయాలు, ఉదాహరణకి ఒక పనికి మనం వెళ్తే ఒక పనిలో మనం ఉంటే ఆ పని పూర్తి అయిపోయేదాకా అక్కడి నుంచి కదలడానికి కూడా ఇష్టపడం. ఎందుకని మిగతా వాళ్ళు ఏమన్నా అంటారేమో, చూడు ఈయన పనిలో వంగిన ఫ్రెండ్స్ ఊరికే లేచి బయటికి పోతున్నాడు, ఊరికే లేచి బయటికి పోతా ఉంది ఈమె అని చెప్పి అంటారేమని మనకి ఎన్ని అవసరతలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఆ పని అయిపోయేదాకా,
హల్లెలూయా. దాంట్లో లీనమై ఉంటాం. కానీ ప్రార్థనకు వస్తే మాత్రం మన ఇష్టం. ఎన్నిసార్లైనా ఒంటేలు గంట కొట్టుకుంటాం మనమే. ఒక క్లాసులో బెల్ల కొట్టలే బయటికి పారు. కానీ మన ఇష్టం. దేవునికి మహిమ కలుగున కాదు, దేవునికి ఘనత కలుగున కాదు. మన ఇష్టం. ఎట్టయినా జరగచ్చు, ఎట్టయినా లేచి నిలబడుకోవచ్చు, ఎట్టయినా కూర్చోవచ్చు, ఎట్టయినా నిద్రపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగున కాక. కూర్చో ఉన్నామా లేదా, ఆయన వాక్యం చెప్పం పమ్మన్నాం, ఎంటున్నామో లేదనేది అనవసరం అన్న మనసు కూడా వాక్యముతో ఉదక స్నానం చేయాలి అంటే ఇవన్నీ కూడా కుదరవు. ఇట్లా ఉంటే కుదరదు. మనం వాక్యముతో పరిశుద్ధపరచబడాలంటే పూర్తిగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలా. ఆయన ఏ రకంగా మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన అప్పగించుకున్నాడో మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.